రాజకీయ ప్రయోజనాల కోసం వేసే కొన్ని అడుగులు సుదీర్ఘకాలంలో పార్టీలకు నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు పదవులను పటిష్టం చేసుకునేందుకు తప్పటడుగులు వేస్తే తర్వాత సరిదిద్దుకోలేని సమస్యలు వచ్చి పడతాయి. కొన్ని సందర్భాల్లో ఆ దుష్పరిణామాల ప్రభావం ఇప్పుడిప్పుడే కూడా కనిపిస్తుంది. పిఠాపురం పరిణామాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆ నియోజకవర్గాన్ని టీడీపీ నుంచి జనసేన బలవంతంగా లాగేసుకుని చంద్రబాబునే నిస్సహాయంగా నిలబెట్టేసిన నేపథ్యంలో పార్టీ కనీసం వర్మకు న్యాయం చేయాలన్న సంకల్పంలో ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రవర్తిస్తోన్న తీరు కూడా ఇప్పుడు ఇబ్బంది కలుగుతోంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఏం జరుగుతోంది? పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు అక్కడ వరుస పర్యటనలు ఎందుకు చేస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. పైగా ఇటీవలి కాలంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో వర్మకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. తాజా పరిణామాలు అటు టీడీపీకి ఇటు జనసేనకు రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశంగా కనిపిస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సందర్భంగా జనసేన విస్తృత ప్రచారం చేసుకుంది. అప్పుడు గ్రామీణ స్థాయిలో వర్మ ప్రచారం చేయకపోతే ఫలితం వేరుగా ఉండేదని చెబుతారు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీతో మెత్తబడిన వర్మ అహర్నిశలు పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేశారు. ఇప్పుడు మాత్రం నాగబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. రాజుల సామాజిక వర్గం లేదా క్షత్రియ సామాజిక వర్గం ఇప్పుడు టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. రోజు రోజుకు వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. పేరుకు చంద్రబాబు సీఎం అయినా అన్ని తానే నిర్వహిస్తోన్న నారా లోకేష్ తీరుపై వాళ్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీకి వర్మ అంత విధేయుడిగా ఉంటే ఇలా అవమానపరచడం ఏమిటి? నాగబాబు ఇష్టానుసారం మాట్లాడుతుంటే కనీసం ఖండించకపోవటం ఏంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తే దాన్ని ఇప్పుడు తన స్వార్థం కోసం లోకేష్ అడ్డుకుంటున్నారని క్షత్రియ సామాజిక వర్గం గుర్రుగా ఉంది. రాజుల్లో వర్మకు గౌరవప్రదమైన స్థానం ఉంది. అంకిత భావంతో పనిచేస్తారన్న పేరుంది. అలాంటి వ్యక్తినే నిర్మోహమాటంగా పక్కన పెడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని రాజులు ప్రశ్నించుకుంటున్నారు. పైగా వారికి అవమానం మొదటిసారి కాదు. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి, ఆయన పురుక్కంటే హీనంగా చూసిన తీరు వారిని ఎంతగానో బాధించింది. దాంతో రాజులంతా ఏకమొత్తంగా టీడీపీ వైపుకు వచ్చారు. తమ వర్గానికి తక్కువ టికెట్లు ఇచ్చినా పెద్దగా ఫీల్ అవ్వకుండా కూటమికే ఓటేశారు. ఎన్నికల తర్వాత తమను బోడి మల్లయ్య అంటున్నారని రాజులు ఆవేదన చెందుతున్నారు. వరుసగా 2 పర్యాయాలు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం వచ్చినా వర్మను పరిగణలోకి తీసుకోకపోవటం వెనుక నారా లోకేష్ మంత్రాంగం దాగున్నదని రాజులు అనుమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఎక్కడ కోపం వస్తుందోనని లోకేష్ భయపడుతున్నారా, లేక వర్మ పోతే మనకేంటి నష్టమని అనుకుంటున్నారా అని రాజులు తర్జన భర్జన పడుతున్నారు. ఎక్కడా గతి లేక పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే కూడా ఆయన విశ్వాసంగా తమ వెంట ఉండి వర్మను ఆదరించలేదని, పవన్ తో పాటు లోకేష్ కూడా అంతకంతా అనుభవిస్తారని రాజు సామాజిక వర్గంలో కొందరు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.